అందరికీ నమస్కారం. ఈరోజు యువ కవి సబావత్ హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను అనే కవితా సంపుటి నుంచి నాకు నచ్చిన కవితా శీర్షిక అనగారిన చరిత్ర. ఏ నోట ఏ మాట విన్నా, ఏ పాట విన్నా నా దేశ చరిత్ర ఘనమైనది. సిరి సంపదలతో తలతూగిన చరిత్ర మనది. ఎక్కడి చరిత్ర ఎవరి చరిత్ర, ఎక్కడి చరిత్ర ఎవరి చరిత్ర. సాముకిని కష్టాన్ని ఏనుగు కాళ్ళ కింద అణచివేయబడ్డ నాడే ఆ చరిత్ర అగ్రత్వం అయిపోయింది. శబ్దం శబ్దం, వేశ్యవాటికల శబ్దం. ఆ శబ్దాన్ని అంతఃపుర సంగీతం అధిగమించిన నాడే ఆ చరిత్ర మనది కాకుండా పోయింది. యుద్ధభూమిలో నేల కొరిగిన సైనికుల త్యాగాలపై శిలాఫలకాలను పాతిన నాడే మన రక్తం వాళ్ళ రాతల్లో కనుమరుగైపోయింది. యుద్ధభూమిలో నేల కొరిగిన సైనికుల త్యాగాలపై శిలాఫలకాలను పాతిన నాడే మన రక్తం వాళ్ళ రాతల్లో కనుమరుగైపోయింది. ఆకలి మంటలన్నీ ఊరి చివర్లో పూరి గుడిసెల్లో మాట్లాడుతున్నా, ఆకలి మంటలన్నీ ఊరి చివర్లో పూరి గుడిసెల్లో మాడుతున్నా, కవి కళానికి మాత్రం కోటలోని పండ్ల తోటలు కనబడ్డ నాడే చరిత్ర పుటలన్నీ చెత్తబుట్టలోని చిత్తు కాగితాలయ్యాయి. ఆకలి మంటలన్నీ ఊరి చివర్లో పూరి గుడిసెల్లో మాడుతున్నా, కవి కళానికి మాత్రం కోటలోని పండ్ల తోటలు కనబడ్డ నాడే చరిత్ర పుటలన్నీ చెత్తబుట్టల్లో చిత్తు కాగితాలయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాజుకోటలో బూజుల మూలకు నెట్టివేయబడ్డ సామాన్యుని ఘనతలు ఇంకెన్నో. థ్యాంక్ యూ.